హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డిజిటల్ డ్రామా యూట్యూబ్ ఛానల్. చాలామంది అడుగుతున్నారు వీడియో ఎడిటింగ్ ఎందులో చేస్తే మంచిది? లేకపోతే దేంట్లో బావుంటది? వీడియో ఎడిటింగ్ ఎఫెక్టివ్‌గా బాగా చేయొచ్చు అనేది డిఫరెంట్‌గా క్వెషన్స్ అయితే చాలామంది అడుగుతుంటారు. బేసిక్‌గా అయితే ఆహ్, వీడియో ఎడిటింగ్‌కి ఏ సాఫ్ట్‌వేర్ అయినా పర్లేదు. కొంచెం లిటిల్ బిట్ అటు ఇటుగా డిఫరెన్స్ ఉంటదంతే తప్ప అన్నీ కామన్‌గా ఉంటాయి. అయితే సినిమాలో ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే పాతకాలం నుంచి అవిడ్ ఎడిటర్‌నే యూజ్ చేస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నారు. దాని తర్వాత లేటర్ ఆన్ మన ప్రీమియర్ వచ్చింది. అదే మ్యాక్‌లో అయితే ఫైనల్ కట్ ప్రో వచ్చింది. దాని తర్వాత మొత్తం అన్నీ కలిపి ఒక సాఫ్ట్‌వేర్‌గా వచ్చింది డావిన్సీ రిజాల్వ్. అందులో ఎడిట్ చేయొచ్చు, కలర్ గ్రేడింగ్ చేయొచ్చు, గ్రాఫిక్స్ చేయొచ్చు, ఆడియో డెవలప్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ వన్ సాఫ్ట్‌వేర్‌లో ఉంటుంది. ఇంకా ఏది కాంప్లికేటెడ్‌గా ఎక్కువగా ఉంటుందంటే అది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. బేసిక్‌గా వీడియో ఎడిటింగ్ అనేది ఎవరికి కంఫర్టబుల్‌గా ఏ సాఫ్ట్‌వేర్ ఉంటదో దాన్ని యూజ్ చేస్తారు బేసిక్‌గా. సినిమా లెవెల్‌లో యూజ్ చేయాలంటే కొన్ని క్లౌడ్ బేస్డ్ ఉంటాయి కాబట్టి అవిడ్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే లార్జ్ ఫుటేజ్ ఫైల్ సైజ్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి నార్మల్‌గా అయితే అవిడ్నే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే. బేసిక్‌గా అయితే కమర్షియల్స్ అండ్ ఇంకా డిఫరెంట్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి కదా! అవన్నీ ప్రీమియర్ అండ్ డావిన్సీ రిజాల్వ్ ఇలా రిలేటబుల్‌గా యూజ్ చేస్తారు. కలర్ గ్రేడింగ్‌కి పాతకాలం సాఫ్ట్‌వేర్ కూడా ఉంది. అదే బేస్ లైట్. ఎందుకంటే మీరు యాడ్స్ చూస్తుంటారు. అన్నీ ఆ సాఫ్ట్‌వేర్‌లోనే చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిందేంటంటే డావిన్సీ రిజాల్వ్ అనమాట. అందులో కలర్ గ్రేడింగ్ చాలా బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలాగే నేను యూజ్ చేసేది బేసిక్‌గా ఏంటంటే ప్రీమియర్ యూజ్ చేస్తాను. డావిన్సీ రిజాల్వ్ కూడా యూజ్ చేస్తాను. అది డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ వైస్‌గా అనమాట. సో, నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే బేసిక్‌గా నేను ప్రీమియర్ ఎలా ఉంటుంది? ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది? ఎడిటింగ్ ఎలా చేయొచ్చు? అనేది బిగినర్స్‌కి అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో మీకు చెప్తాను. బేసిక్‌గా అయితే మీరు ఓపెన్ చేయగానే ప్రీమియర్ ఇలా కనిపిస్తుంది. చూసారా? ఇది రెగ్యులర్‌గా ఉండే ఈ టాప్‌లో మెనూస్ ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. మీరు చెక్ చేసి ఒక్కొక్కటి తెలుసుకోండి. ఎక్స్‌పెరిమెంట్ చేస్తేనే ఎవరికైనా క్రియేటివ్ అర్థం అవుతుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇలా ఓపెన్ చేయగానే ప్రీమియర్ నేనైతే 2025 వెర్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. బేసిక్‌గా ఇలా ఓపెన్ అవ్వగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇవైతే బేసిక్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ ఫుటేజెస్‌లో ఆల్రెడీ ఉంటాయన్నమాట. మీరేదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడే. నేనైతే బేసిక్‌గా అయితే ఇలా కొన్ని సెలెక్ట్ చేసుకుంటా. సో, సమ్ ఫుటేజెస్ అయితే నేను క సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఈ పక్కన చూడండి. మన లోకల్‌లో ఏవైతే ఉన్నాయో ఇక్కడే కనిపిస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే వీడియో ఎడిటింగ్‌లో ఫుటేజ్‌ని ఆర్గనైజ్ చేసుకోవాలి. ఐ మీన్ క్లోజప్సా? లేదా లాంగ్ షాట్‌లా? లేదా డ్రోన్ షాట్‌లా? లేకపోతే సంథింగ్ వేరేగా ఉంటాయి. అవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటేనే మీకు వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ అన్నీ ఆర్గనైజ్ చేసుకోకుండా సడెన్‌గా ఏవేవో కావాలంటే అన్నీ క్లమ్జీ అయిపోయి ఇంటర్ఫేస్‌లో మన సీక్వెన్స్‌లో అసలు అర్థం కాదు. అలాంటప్పుడు మన వీడియో ఎడిటింగ్‌లో చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజ్ చేసుకోవడం అనమాట. మీరు సినిమా షూటింగ్‌లో చూడగానే అక్కడే వెంటనే లైవ్ ఎడిటింగ్ అనేది ఒకటి షార్ట్‌కట్‌లో రఫ్ కట్ అనేది చేసుకుంటారు. సో, అలా మనం ఆర్గనైజ్డ్‌గా ఉంచుకుంటే బెటర్ అనమాట. ఆహ్, వీడియో ఎడిటింగ్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆ ఆర్గనైజ్ చేసుకోవడం ఫుటేజెస్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి పక్కన రైట్ సైడ్ వస్తే ఇంపోర్ట్ సెట్టింగ్స్ అనేది ఆర్గనైజ్ మీడియా అని ఉంది. నెక్స్ట్ కాపీ మీడియా ఇవన్నీ కామన్‌గా ఉంటాయి మీరు చూడొచ్చు. ఇక్కడ సీక్వెన్స్ అని ఉంది. మనం ఏదైతే సెట్టింగ్స్ ఉంటదో ఆ సీక్వెన్స్ మనం క్రియేట్ చేసుకోవడానికి. ఇవి లేటెస్ట్‌గా ఆటోమేటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇవన్నీ లేటెస్ట్ అప్డేటెడ్‌గా ఉన్నాయన్నమాట. అంటే కొత్త సాఫ్ట్‌వేర్‌లో. నేను ఇంపోర్ట్ అని క్లిక్ చేయగానే చూసారా ఆ ఫుటేజెస్ అన్నీ నా టైమ్ లైన్‌లోకి వచ్చేసినాయి. ఆటోమేటిక్‌గా వచ్చేసినాయి. మీరు బేసిక్‌గా చూస్తే ఎడిటింగ్‌ది ఏదైతే ఇలా ఉండదు. నేనైతే ఇది సెటప్ చేసుకున్నా కాబట్టి అట్లా అనిపిస్తుంది. బేసిక్‌గా అయితే ఇక్కడ వర్క్ స్పేసెస్ అయితే ఉంటాయి చూడండి. ఒక్కొక్కటి స్టార్టర్, ఎసెన్షియల్ ఇవన్నీ వర్క్ స్పేసెస్ అనమాట. బేసిక్‌గా మనం లెర్నింగ్ అంటే బేసిక్‌గా ఎసెన్షియల్ ఇవన్నీ వచ్చేస్తాయి. నేను స్టార్టర్ అని నొక్కగానే చూసారా? బేసిక్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ సెట్టింగ్స్ అవన్నీ. నేను ఎసెన్షియల్ అంటే ఇంకా అన్ని మాక్సిమం ఏదైతే నీడెడ్ ఉన్నదో అవి మాత్రమే ఓపెన్ అవుతుంటాయి.
ఈ విధంగా మనం లోడ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఎసెన్షియల్ మీన్స్ అన్ని ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రీమియర్‌లో ఏవైతే ప్యానెల్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇదైతే టైం తీసుకుంటుంది. వెయిట్ చేద్దాం. చూసారా? బేసిక్ అయితే ఇట్లా ఓపెన్ అయిపోయిందనమాట. నేనైతే మనం వర్క్ స్పేస్‌ని ఇందులో మనం ఎడిట్ చేసుకోవచ్చు. అదే మోస్ట్ అడ్వాంటేజ్. మనం ఇది ఇప్పుడు చూసారా, నేను ఇప్పుడు ఎఫెక్ట్ ప్యానెల్ ఉంది. అన్‌డాక్ చేయొచ్చు. ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు. నేనేమో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోవచ్చు. సో, ఇలాగా మనం ఎక్కడ కావాలంటే అట్లా ఇంటర్ఫేస్‌ని, వర్క్ స్పేస్‌ని ఎవ్రీథింగ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకు మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది ఎలా అంటే నేను రిసెట్ సేవ్డ్ లేఅవుట్ అని ఇలా చేసుకోవచ్చు. బేసిక్‌గా మళ్ళీ రిసెట్ కొట్టాననుకో ఆటోమేటిక్‌గా రిసెట్ అయిపోతుంది. బేసిక్‌గా ఫస్ట్ ఎలా ఉందో అలా వచ్చేస్తాయి అన్నమాట. నేను ఎవ్రీథింగ్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ట్యుటోరియల్స్ కూడా అడ్వాన్స్ లెవెల్ ఎలా ఉంటాయి, బేసిక్ నుండి అడ్వాన్స్‌లో మీకు ఈ ట్యుటోరియల్స్‌లో చెప్తుంటానన్నమాట. నేనైతే బేసిక్ అయితే ఇప్పుడు ఎడిటింగ్ అని పెట్టుకుంటున్నా. మనం సెట్ చేసుకోవచ్చు మన పేరు మీద కూడా. షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. కీబోర్డ్ షార్ట్ కట్స్ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా. బేసిక్‌గా అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో, మనం ఏమున్నాయి ఇందులో ఇవన్నీ సేవ్ చేసుకుని ఎడిట్లో అనేది కొన్ని ఇక్కడ ఎడిటింగ్ టైమ్ లైన్ బట్టి ఇవి ఆన్ అవుతుంటాయి. సీక్వెన్స్ ఇది ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. చాలా వరకు ఇవి ట్యుటోరియల్స్ నేను చెప్తున్న కొలది ఇది ఎక్కడ ఎలా ఉపయోగపడతాయో అవన్నీ చెప్తాను. బేసిక్‌గా అయితే ఫుటేజ్‌లో నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా కదా! నేను ఆర్గనైజ్ చేసుకోవడానికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. చూసారు, బిన్ అని ఉంటుంది. న్యూ బిన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ కింద ఫోల్డర్ ఉంది చూడండి. జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే కొత్తది వచ్చేస్తుంది. మనం నేమ్ చేసుకోవచ్చు. ఎంటర్ కొట్టగానే రీనేమ్ చేసుకోవచ్చు అనమాట ఫుటేజెస్. నేను ఏ షార్ట్ కట్స్ వాడుతున్నానో ఈ రైట్ సైడ్ మీకు వస్తుంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సీక్వెన్స్ ఒక నేమ్ ఇవ్వాలి. జస్ట్ రఫ్ కట్ అని నేను ఇస్తున్నా. ఎందుకంటే రఫ్ కట్ అనేది ఇది కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. నేను డ్రాగ్ అండ్ డ్రాప్ ఫోల్డర్ దగ్గరికి వదిలానంటే అది వెళ్ళిపోతుంది. నేనైతే బేసిక్‌గా నేను ఎలా చేస్తానో ఎడిటింగ్ అలా చూపిస్తాను. నేను సీక్వెన్స్ ఇలా ఫోల్డర్లు క్రియేట్ చేసుకుని అసెట్స్ అండ్ మ్యూజిక్ అలా డిఫరెంట్‌గా మీరు ఆర్గనైజ్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. అంటే క్లోజప్ షాట్స్, లాంగ్ షాట్స్ ఇలా డిఫరెంట్‌గా ఫోల్డర్స్ పెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుందన్నమాట. ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ విండో అనమాట. నేనైతే ఈ టైమ్ లైన్ ఇలా సెట్ చేసుకున్నా. కొంతమంది ఇట్లా లెఫ్ట్‌కి పెట్టుకుంటారు, రైట్‌కి పెట్టుకుంటారు. ఈ రైట్ సైడ్ కూడా ఆడియో ఉంటుంది. ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బేసిక్‌గా ఈ విండోలో ఉంటాయన్నమాట. ఇవి మీరు చెక్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఒక్కొక్కటి చెప్పాలంటే ఈ వీడియో లాంగ్ టైం అనేది చాలా పెరిగిపోతుంది. అందుకని చెప్పేసి నేను మీకు చెప్తున్నా, ఒక్కొక్కటి చెక్ చేయండి మీకు అర్థమైపోతుంది. బేసిక్‌గా అయితే ఇది టైమ్ లైన్ అనమాట. ఇది విండో మానిటర్. ఐ మీన్ ఫుటేజ్ అయితే డబుల్ క్లిక్ ఇచ్చామనుకోండి, ఇక్కడ చూడండి నేను ఇలా చేంజ్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది ప్రోగ్రామ్ మానిటర్. యాక్చువల్గా కొంతమంది ఎడిటింగ్ చేసినప్పుడు ఏంటంటే 2 మానిటర్స్ వాడతారనమాట. ఒకటి ఏదైతే విండో మానిటర్ ఉంటుందో ఈ ఫుటేజెస్ అనేది ఒక దాంట్లో పెట్టుకుంటారు. లెఫ్ట్ సైడ్ ఏమో ఎడిటింగ్ సంబంధించిందన్నీ పెట్టుకుంటారు. బేసిక్‌గా వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఎఫెక్ట్ కంట్రోల్స్‌లో కనిపిస్తుంటాయి. అంటే స్కేలు ఆర్ మోషన్, లెఫ్ట్ రైట్ అట్లా ఎవ్రీథింగ్. ఓపెసిటీ కూడా తగ్గించుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు. పాత దాంట్లో అయితే క్రాప్ చేసుకునేది ఒక ఎఫెక్ట్‌లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అది డైరెక్ట్ మోషన్‌లోనే వచ్చేస్తుంది. అంటే టాప్‌లో కట్ చేసుకోవచ్చు, లెఫ్ట్‌లో ఇలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టి క్లిక్ చేశారంటే, ఈ మోషన్ ఎలా క్లిక్ చేశారంటే ఇది చూసారా ఇలా మూవ్ అవుతుంటుంది అన్నమాట ఫుటేజ్ నార్మల్గా. అయితే మనం ఇప్పుడు బేసిక్గా ఏం నేర్చుకుందామంటే అసలు టూల్స్ ఏమేమి ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైతే నేర్చుకుందాం. నేను లెఫ్ట్ సైడ్ చూడండి, సెలక్షన్ టూల్. దీని షార్ట్ కట్ వచ్చేసి వి అనమాట. వి నొక్కగానే ఇది ఈ క్లిప్స్ని ముందుకి వెనక్కి ముందుకి అలా చేసుకోవడానికి సెలక్షన్ టూల్. అంటే సెలక్షన్ టూల్ మీన్స్ అందులోనే ఉంది కదా అర్థం, సెలక్షన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడానికి, మూవ్ చేసుకోవడానికి. దానికి లెఫ్ట్ మౌస్ క్లిక్ని పట్టుకొని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి చేంజ్ అవుతుంటాయి, ఐ మీన్ మూవ్ అవుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
ట్రాక్ సెలెక్షన్ ఫార్వర్డ్ టూల్. ఈ షార్ట్ కట్ వచ్చేసి ఏ. దాని కింద రివర్స్ అంటే బ్యాక్వర్డ్ ఉంటుంది, షిఫ్ట్ ఏ అనమాట. నేను క్లిక్ చేసి ఈ ట్రాక్లో ఏదైతే ఉన్నాయో అన్నీ సెలెక్ట్ అయిపోతాయి, ఒకటేసారి మూవ్ చేయొచ్చు అన్నీ. కంట్రోల్ ఆల్ అని కూడా సెలెక్ట్ చేయొచ్చు, కానీ ఇది ఈజీ అన్నమాట. ఓన్లీ ట్రాక్స్ సెలెక్ట్ అయ్యి ఈ లార్జ్ టైమ్ లైన్స్ ఉన్నప్పుడు మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్నే షిఫ్ట్ పట్టుకుని ఇలా అనుకున్నాం అనుకోండి, ఓన్లీ మల్టిపుల్ టైమ్ లైన్లు ఉన్నాయనుకోండి, జస్ట్ షిఫ్ట్ పట్టుకుని ఒక్కటే సెలెక్ట్ చేసుకోవచ్చు, దాన్నే మూవ్ చేయొచ్చు. అలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బ్యాక్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ బేసిక్గా ఇలా, అంటే ఇక్కడ మనం వెనక్కి వెళ్తాం, ఇలా జస్ట్ అట్లా మూవ్ చేసుకోవడానికి అయితే యూజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే దాని కిందనే రిపిల్ ఎడిట్ టూల్ అని ఉంటుంది. షార్ట్ కట్ వచ్చేసి బి అనమాట. నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. రిపిల్ క్లిప్ని ఎడిట్ చేయాలన్నా, డ్రాగ్ చేయాలన్నా, మీరు దీన్ని కట్ చేస్తే మధ్యలో గ్యాప్ వస్తుంది. అది రిపిల్ టూల్తో అయితే మన ఫుటేజ్ ఎంతవరకు ఉందో అంతలో గ్యాప్లో ఆటోమేటిక్గా కట్ అయిపోయి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఇదైతే తీసేద్దాం. బేసిక్గా ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే ఇందాక చెప్పానుగా రోలింగ్ ఎడిట్ టూల్ అనేది చూడండి. ఇక్కడ మానిటర్లో మీరు గమనిస్తే ఆటోమేటిక్గా 2 ఫుటేజ్లో వస్తుంది, టైం లైన్ కూడా చూపిస్తుంది. మన ఎంత నుంచి ఎంత ఫుటేజ్ ఇన్ అండ్ అవుట్ అనేది చేసుకోవాలి కదా, ఎంతవరకు కావాలో మనకి రిక్వైర్మెంట్ ఉన్న వీడియో కట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు రోలింగ్ ఎడిట్ టూల్ అయితే. నెక్స్ట్ వచ్చేసి రేట్ స్ట్రెచ్ టూల్. ఇది రేట్ స్ట్రెచ్ అంటే టైమింగ్ ఉంటుంది కదా, స్లో మోషన్ అలా స్పీడ్ మోషన్ అలాది, దాన్ని రేట్ స్ట్రెచ్ టూల్తో ఈజీగా డిక్రీజ్ చేయొచ్చు. చూడండి, నేను తగ్గించాను, స్పీడ్గా తిరిగేస్తుంది, అదే స్లోగా తిరుగుతుంది యాక్చువల్గా. మీరు ఫొటోస్ గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రీమిక్స్ టూల్. ఇదైతే లేటెస్ట్ ప్రీమియర్ ప్రోలోనే ఇచ్చారనమాట, అంటే అంతకుముందు పాత దాంట్లో లేదు. ఇది ఎందుకు ఇస్తారంటే ఆడియో మీకు సరిపోయినంత లెంత్ అయితే లేకపోయినప్పుడు ఇది డ్రాగ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆడియోని పెంచుతుందన్నమాట, లూపింగ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రేజర్. ఇది అసలైన టూల్. ఇది షార్ట్ కట్ వచ్చేసి సి నొక్కగానే ఏంటంటే చూడండి, మనం ఎన్ని మల్టిపుల్ కట్స్ అనేది ఎన్ని చేసుకుంటే అన్ని వస్తాయి. పీసులుగా మనం ఎలా డ్రా చేసుకోవచ్చు. ఈ టైం లైన్ మీద తీసుకుని వచ్చినప్పుడు ట్రాక్స్ ఉంటాయి ఇక్కడ. ఇవి పైన అన్ని వీడియో ట్రాక్స్, కింద అన్ని ఆడియో ట్రాక్స్ అనమాట. కొత్త ట్రాక్ క్రియేట్ చేయాలంటే టైం లైన్లోకి వచ్చి రైట్ క్లిక్ ఇస్తే యాడ్ ట్రాక్ అని ఉంటుంది, డిలీట్, ఇవన్నీ తర్వాత కూడా మీకు వివరంగా చెప్తాను. బేసిక్గా అయితే ఇవి ఉంటాయి. టూల్స్ గురించి నేర్చుకోండి ఫస్ట్. ఈ వీడియోలో అయితే ఓన్లీ టూల్స్కి మాత్రమే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో జస్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలాగా ఎడిట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ ట్యూటోరియల్స్ అయితే చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఫుటేజ్ ఉంది, దీన్ని ముందుకి వెనక్కి పెట్టుకోవాలనిపిస్తుంది. అప్పుడు నేను ఇంతకుముందు మన టైం లైన్ చూసాం కదా రోలింగ్ ఎడిట్ టూలు, అలాగా ఇందులో ముందున్న వీడియోకి లెఫ్ట్ ఉన్న వీడియోకి నెక్స్ట్ షాట్ ఏమొస్తుంది ఎవ్రీథింగ్ చూసినప్పుడు నెక్స్ట్కి ఇన్ అండ్ అవుట్ ఈ టైంకి రావాలని చెప్పేసి ఈ టైం స్లిప్ టూల్ అనేది టైంని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెన్ టూల్ అంటే మీకు ఫోటోషాప్ ఆల్రెడీ తెలుసుంటే ఇది బేసిక్గా ఒక వీడియోని ఇలా మాస్క్ కింద వేసుకోవచ్చు, డిఫరెంట్ కటింగ్ చేసుకోవచ్చు. నేను దేన్ని సెలెక్ట్ చేయకుండా వస్తే ఒక గ్రాఫిక్ టెంప్లెట్ లాగా ఇదైతే మాస్క్ లాగా క్రియేట్ అయింది. మాస్క్ ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ మాస్క్ అని ఒక ఆప్షన్ ఉంది, క్లిక్ చేయగానే చూసారా ఎట్లా వచ్చేసిందో. మనం ఎట్లా కావాలంటే అట్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పెన్ టూల్ ఉంటుంది, ఫ్రీ డ్రాయర్ టూల్, ఫుటేజ్ ఇంతవరకే కనబడుతుంది అలా. ఇది ఒక పర్సన్ని టైటిల్స్ వెనకాల పెట్టినప్పుడు రోటో వేసుకొని బ్యాక్గ్రౌండ్లో టైటిల్స్ పెడతాం, అలా అప్పుడు యూజ్ అవుతుంది. డిలీట్ అంటే డిలీట్ అనే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక రెక్టాంగిల్. ఇవి పాత ప్రీమియర్లో అయితే లేవు, కొత్త దాంట్లోనే పెట్టారనమాట. ఇవి మనం ఒక షేపు ఇక్కడ యాడ్ చేయాలి జస్ట్ అలా.
లేదా ఒక కింద యాడ్ క్రియేట్ చేసిన తర్వాత దీనికి ఆప్షన్స్ ఎక్కడొస్తాయంటే ఎఫెక్ట్స్ కంట్రోల్లోనే ఆప్షన్స్ వస్తాయి. వెక్టర్ మోషన్ ఇవన్నీ నేను బ్లాక్ చేస్తాను లేదా రెడ్ చేస్తాను, ఇవన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. ఇది నెక్స్ట్ ట్యూటోరియల్స్ చెప్తాను, ఇప్పుడు చెప్తే అర్థం కాదు. ఇంకా షేప్స్ అనమాట, అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ టూల్ తెలుసు కదా. ఇప్పుడు హెచ్ నొక్కాను అనుకోండి, హ్యాండ్ టూల్ వచ్చేస్తుంది షార్ట్ కట్ వచ్చేసి. ఈ ఫుటేజ్ని ఎక్కడికి మనకి డీటెయిలింగ్గా చూసుకోవాలి. స్క్రోల్ వీల్ నొక్కితే జూమ్ అవుతుంది, స్క్రోల్ వీల్ బ్యాక్ అంటే జూమ్ అవుట్ అవుతుంది, ఫిట్ అంటే ఫిట్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ టూల్స్ కూడా మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇందులో వచ్చి జూమ్ టూల్ అంటే ఇంకా బేసిక్ కదా. ఇక్కడ టైం లైన్ ఇలా క్లిక్ చేసామనేది ఈ టైం లైన్ కల్లా వస్తుంది. ఇది షార్ట్ కట్ వచ్చేసి ఏంటంటే జెడ్ ఉంటుంది, కాకపోతే ప్లస్ మైనస్ మీరు నొక్కితే టైం లైన్ జూమ్ ఆర్ జూమ్ అవుట్ అవుతుంది, జూమ్ ఇన్ అవుతుంది, జూమ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ టెక్స్ట్, ఇది బేసిక్గా మీకు ఐడియానే ఉంటుంది. ఇంకా టెక్స్ట్ అంటే ఇంకేం చెప్తాం, రెగ్యులర్గా ఫోటోషాప్లో యూజ్ చేసే వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. బేసిక్ ఎవరైతే టెక్స్ట్ టూల్ తీసుకుని నేమ్ టైప్ చేయడం ఉంటుంది. దీంట్లో ట్రాన్సిషన్స్ ఉంటాయి, జే కట్, ఎల్ కట్ అనే డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. వీడియో ఎడిటింగ్ అనేది అంత సింపుల్ టాస్క్ అయితే కాదండి. ఫినిష్డ్ ప్రాజెక్ట్ వరకు ఎన్నో చేంజెస్ వస్తాయి, ఎండ్ వరకు చాలా వరకు వస్తాయి. సో అవన్నీ కంప్లీట్ చేయాలి. సౌండ్ ఇంపార్టెంటు, కలర్ గ్రేడింగ్ ఇంపార్టెంటు, టైటిల్స్ ఇంపార్టెంటు, మోషన్ గ్రాఫిక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈ వీడియో ఎడిటింగ్లో చాలా. మీరు సినిమా చూస్తుంటారు కాబట్టి అందులో జస్ట్ ఏదో ఇలా వచ్చి వెళ్ళిపోతారు యాక్టర్స్ అన్నట్టుగా కాకుండా ఎడిటింగ్లో ఎఫర్ట్ చాలా, పోస్ట్లో చాలా కష్టపడతారు బేసిక్గా. సో ఇవైతే బేసిక్ టూల్స్ అనమాట. ఇది నెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎఫెక్ట్స్ ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి, ట్రాన్సిషన్స్ ఉంటాయి, కలర్ గ్రేడింగ్, థర్డ్ పార్టీ ప్లగ్ఇన్స్ కూడా ఉంటాయి, ప్రీసెట్స్ కొన్ని ఆన్లైన్లో దొరుకుతుంటాయి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అలా ఈ విధంగా మనం సింపుల్గా వీడియో ఎడిటింగ్ అనేది, ఈ టూల్స్ అయితే బేసిక్ టూల్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ వచ్చే ట్యుటోరియల్స్లో అసలు ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకుని ఎలా ఎడిట్ చేస్తాం, మన వీడియో ఎడిటింగ్ని ఇంపాక్ట్ఫుల్గా ఎడిటింగ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ ట్యూటోరియల్స్లో చూద్దాం అనమాట. మీరు కానీ బేసిక్గా ఫోటోషాప్ నేర్చుకోకపోతే మన ఛానల్లో ఆల్రెడీ బిగినర్ ట్యూటోరియల్స్ అయితే పెట్టాను. ఫోటోషాప్లో మీరు నేర్చుకుంటే ప్రీమియర్ ప్రోకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. బేసిక్ వాళ్ళకి ఈ 2 సాఫ్ట్వేర్స్ వచ్చినా బయట శాలరీ అప్ టు 30,000 వరకు ఎర్న్ చేయొచ్చు. అదే ఎక్స్పర్ట్ లెవెల్స్కి వెళ్ళిన వాళ్ళు ఓన్లీ వీడియో ఎడిటింగ్లో వెడ్డింగ్ ఇండస్ట్రీ ఆర్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ చాలా వరకు మీడియా వీడియో అనేది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ రోజుల్లో. అయితే మీరు తప్పకుండా నేర్చుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్లో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎర్న్ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, నేర్పించవచ్చు, ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ ట్యుటోరియల్స్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీకు చెప్తానన్నమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, వాళ్ళు లైక్ కూడా షేర్ చేయట్లేదు. చాలామంది తక్కువ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేస్తున్నారు, తర్వాత చూడట్లేదు. నాకు వ్యూ కౌంట్ కూడా అంత పెరగట్లేదు. సో నేను ఇంత కష్టపడి పెడుతున్నా కాబట్టి మీరు యూజ్ఫుల్గా ఉంటుంది, మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో మీరు నాకు ఆ బూస్టింగ్ అప్ ఇవ్వకపోతే నేను ట్యుటోరియల్స్కి నాకు మోటివేషన్ రాదు. చెప్పాలంటే నేను ఇంత ఫ్రీగా అందరికీ చెప్పాలని నాకు ఎందుకు చెప్పండి. జస్ట్ నేను ఏంటంటే కొంతమందికైనా చేరుతుంది, వాళ్ళు నేర్చుకుంటే బెటర్గా ఇంకా యూజ్ఫుల్గా పెరుగుతారు. ఎందుకంటే మనకు తెలిసిన కోర్సు లేకపోతే తెలిసిన ఒక విద్యని ఒక 10 మందికి షేర్ చేస్తేనే అప్పటికి దానికి విలువ ఉంటుంది. అండ్ వీడియోస్ కూడా వ్యూస్ పెంచేలా మీరు చేస్తే మీరు తప్పకుండా ఇంకా బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి, బెటర్ కోర్సెస్ కూడా మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఇందే గాయ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ డిజిటల్ రామా.